చూసి వీడియో కింద ఇలాంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందు చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు hacktodo. నా పేరు బ్రహ్మి. ఈరోజు మీకు ఒక కొత్త ట్రిక్ నుంచి ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. ఈ కొత్త ట్రిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ అయింది అనే మాట వినే ఉంటారు. కానీ రియల్గా మనం వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ చేద్దామా? అది ఎలా అనేది నీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గట్. ఎందుకంటే మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడవలసి ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీరు మధ్యలో మిస్ అవుతే ఈ యొక్క వీడియోని చాలా మిస్ అవుతారు. అలాగే ఈ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా యొక్క ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇక్కడ వాట్సాప్ వెబ్ని ఎలా హ్యాక్ చేయాలనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మన యొక్క ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్స్ స్కాన్ అనేదాన్ని కొట్టాలి. ఈ వాట్స్ స్కాన్ అని కొట్టినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, వాట్సాప్ స్కాన్ ++ 2008 అనేది అవుతుంది. ఈ యొక్క అప్లికేషన్ని మీరు జస్ట్ మీ యొక్క ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్టయితే ఇది ఏంటంటే, ఇప్పుడు ఒక డెవలపర్ ఇది క్రియేట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళము, మనము ఏదైనా ఒక ల్యాప్టాప్లో మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ బదులు మన కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ యొక్క డేటా మొత్తం మనకు వస్తుంది. ఈ వాట్సాప్ వెబ్లో కూడా అలాగే సేమ్ ప్రాసెస్ని ఉపయోగించే ఈ యొక్క యాప్ని డెవలప్ చేశారు. ఇక్కడ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనము ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడండి, 1 మినిట్, ఎందుకంటే ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నా ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం తక్కువ ఉంది. ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయ్యే లోపల మనం ఎలా అనేది మన వీడియోలో చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ని ఎవరిదైనా హ్యాక్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఓపెన్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ని ప్రెస్ చేసి వాట్సాప్ వెబ్ అనేదాన్ని క్లిక్ చేయాలి. చూడండి, ఇదేం అడుగుతుంది, స్కాన్ చేయమని అడుగుతుంది. స్కాన్ చేయమని ఓకే అని కొట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ నేనేం లేదు, స్కానింగ్లో లేదు కాబట్టి మనం ప్రీవియస్గా ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ స్కాన్ కోడ్ అని వచ్చింది. ఈ యొక్క స్కాన్ కోడ్ని మనం కాపీ చేసినట్టయితే, స్కాన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన అకౌంట్ రీడైరెక్ట్ అయిపోయి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం మన యొక్క ఫ్రెండ్స్ అకౌంట్స్ కానీ, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ కానీ, ఇంకా ఎవరిదైనా ఫర్దర్ అకౌంట్స్ని ఈజీగా మనం చూసుకుంటూ ఉండొచ్చు. అప్డేటెడ్ మాత్రం. ఇది మీకు ఎందుకంటే ఎక్కువ లైఫ్ టైం ఉపయోగపడవచ్చు. ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల సమ్టైమ్స్ ఎర్రర్ మిస్ అవ్వచ్చు, కానీ ఆ టైంలో మీకు కనెక్ట్ కాకపోవచ్చు. ఓన్లీ ఫ్యూ అవర్స్ మాత్రమే మీకు కనెక్ట్ అయి ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి. అలాగే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మినిమం 5 లైక్స్ అని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ విలువైన కాంట్రిబ్యూషన్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మా యొక్క ఫర్దర్ వీడియోస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ రెస్పెక్ట్ ద ఎల్డర్స్.